గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. అవును, ఈదురుగా మనకి మనకి పెద్ద వర్షం లేదు, చాలా చోట్ల వర్షం పడిందంట. ఆ, అబ్బో అంత పెద్ద వర్షం వచ్చిందా? ఇంకా ఇప్పుడే చెప్తున్నాడు వార్తలు, ధాన్యం తడిచిపోయింది, మొక్కజొన్నలు తడిచిపోయింది, అన్ని పంటలన్నీ తడిచిపోయినాయి. ఏదో చూపిస్తున్నాడు. అన్నీ కోతలు కోసే టైమా ఇది? పంటలు చేతికొచ్చే టైం ఇప్పుడు దాళవా అవుతుంది కదా. దాళవా పంట రెండో పంట. మొక్కజొన్న తోటలో కూడా ఏదో నష్టం చూపిస్తున్నాడు. మొక్కజొన్న అది అంటే కంకిలు తీసేస్తారు కదా, మిషన్ పెట్టి తీసి ఎండబెడతారు. ఆ ఎండబెట్టి తడిచిపోయింది. అయ్యయ్యో, పసుపు ఇన్నాళ్ళు కష్టపడి పాపం పసుపు అంతా తడిచిపోయింది, ఎండబెట్టింది. ఇందాక సూర్యుడి గురించి ఏదో చెబుతున్నారు ఏంటండి మీరు? నీడ పడదని చెబుతున్నారు. ఎప్పుడు? సూర్యుడు ఇవాళ నుంచి 12 గంటలకి 2 నిమిషాలు నీడ పడదంట. 14వ తారీఖు వరకు అన్ని రోజులా? ఇవాళ ఎంత? 14వ తారీఖు వరకు అంటే ఇవాళ ఐదేగా, 5వ తారీఖు. 5 నుండి 14, 9 రోజులు. అంటే సూర్యుడు నెట్ట నిలువుగా అదే ఇంకా ఏంటో మరి ఎందువలన ఇస్తారు చూద్దాం. భౌగోళిక పరిస్థితులు ఎందువల్ల. గుడ్ మార్నింగ్ అండి. అవును, ఈదురుగా మనకి పెద్ద వర్షం లేదు, చాలా చోట్ల వర్షం పడిందంట. అబ్బో అంత పెద్ద వర్షం వచ్చిందా? ఇంకా ఇప్పుడే చెప్తున్నాడు వార్తలు, ధాన్యం తడిచిపోయింది, మొక్కజొన్నలు తడిచిపోయింది, అన్ని పంటలన్నీ తడిచిపోయినాయి. ఏదో చూపిస్తున్నాడు. అన్నీ కోతలు కోసే టైమా ఇది? పంటలు చేతికొచ్చే టైం ఇప్పుడు దాళవా అవుతుంది కదా. దాళవా పంట రెండో పంట. మొక్కజొన్న తోటలో కూడా ఏదో నష్టం చూపిస్తున్నాడు. మొక్కజొన్న అది అంటే కంకిలు తీసేస్తారు కదా, మిషన్ పెట్టి తీసి ఎండబెడతారు. ఆ ఎండబెట్టి తడిచిపోయింది. అయ్యయ్యో, పసుపు ఇన్నాళ్ళు కష్టపడి పాపం పసుపు అంతా తడిచిపోయింది, ఎండబెట్టింది. ఇందాక సూర్యుడి గురించి ఏదో చెబుతున్నారు ఏంటండి మీరు? నీడ పడదని చెబుతున్నారు. ఎప్పుడు? సూర్యుడు ఇవాళ నుంచి 12 గంటలకి 2 నిమిషాలు నీడ పడదంట. 14వ తారీఖు